ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేటీఆర్ కు సిట్ నోటీసులు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే హరీష్ రావును విచారించింది సిట్ అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ల ట్యాపింగ్ పై విచారించనున్నారు సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే హరీష్ రావును విచారించారు సిట్ అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ల ట్యాపింగ్ పై విచారించనుంది సిట్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మూల శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రియాంక, ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో ఇప్పటికే సిట్ అయితే దర్యాప్తు చేస్తుంది. ఇదే అంశంలో మరి మొన్ననే చూసాం మనం, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, అదే క్రమంలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావును కూడా విచారించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల సారాంశం. ఓవరాల్ గా మరి ఇక బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే హరీష్ రావును విచారించారు, ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత మరి ఇక కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారనే అంశంలో మరి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఓవరాల్ గా సిట్ అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అయితే సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇప్పటికే చాలా మందిని విచారించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరి సిట్టు కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విచారణ మొన్న సుమారు 7 గంటల పాటు మరి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో విచారణ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఓవరాల్ గా మరొకసారి కూడా కేటీఆర్ ను విచారించడం కావచ్చు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా మరి పూర్తిగా తెలంగాణ భవన్ వద్ద నుంచి మొదలుకొని సిట్ కార్యాలయం వరకు, అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు కూడా భారీగా మోహరించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు మధ్య కొంత వాగ్వాదం, తోపులాట, ఆ తర్వాత కొంత లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి రేపు కేటీఆర్ ను కూడా విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వడం కావచ్చు. అదే క్రమంలో రేపు విచారణకు 11 గంటలకు మరి ఈ యొక్క జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి పిలవడం కావచ్చు. ఓవరాల్ గా మరొకసారి కూడా ఇక బీఆర్ఎస్ అయితే ఇప్పటికీ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు బొగ్గు కుంభకోణం ఇష్యూ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై కూడా బీఆర్ఎస్ సంబంధించి మరి హరీష్ రావు దీనిపై సిబిఐ విచారణ చేయాలని పట్టుబడి చేయాలని డిమాండ్ చేసిన తర్వాత మరొకసారి కూడా ఈ అంశంలో మరి సిట్టు నోటీసులు ఇచ్చారు హరీష్ రావు కానీ మరి చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇదే క్రమంలో మరొకసారి కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.